దక్షిణ కొరియా దేశం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆ దేశం పూర్తిగా చితికిపోయి కొంతమంది యవ్వన బిడ్డలు దొంగతనానికి బానిసైపోయారు. ఓ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి భర్తను కోల్పోయింది. ఆ ఒకే ఒక కొడుకును దగ్గర పెట్టుకొని పెంచుకుంటా ఉంది. అయితే ఆ కొడుకు ఎక్కడికో ఉద్యోగానికి వెళ్తున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి ఒకరోజు డౌట్ వచ్చింది. రే నాన్న, ఏ ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావురా అని అడిగింది. కొడుకు ఏం చెప్పకుండా నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. ఆ కొడుకు స్నేహితుడిని తల్లి పిలిచింది. రే నాన్న, అన్నయ్య నువ్వు రాత్రిపూట ఏదో డ్యూటీ ఉందని వెళ్తున్నారు కదా, ఏ ఉద్యోగం చేస్తున్నారు నాన్న అడిగింది. ఆ స్నేహితుడు చెప్పాడట, ఉద్యోగమా పాడా మమ్మీ, నేను అన్నయ్య రాత్రిపూట దొంగతనానికి వెళ్ళి ఆ దొంగతనపు డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాం అని యథార్థం చెప్పాడట. ఈ భక్తి కలిగిన క్రైస్తవ తల్లి దొంగతనపు డబ్బుతో తనను పోషిస్తున్నాడు కొడుకు అన్న వార్త విని కొడుకును పిలిచి కొడుకు కాళ్ళ మీద పడి ఏడుస్తుందట. రే నాన్న, నీతి లేని డబ్బుతో, వడ్డీ వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బుతో, ఎవడో కష్టార్జితాన్ని దోచుకున్న దొంగతనపు డబ్బుతో నువ్వు మమ్మల్ని పోషిస్తే అది మాకు ఆరోగ్యం కాదు, అది మాకు మేలు కాదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు కారపెతుకులు తిన్నా పర్వాలా, నీతిగా సంపాదించిన డబ్బుతో పచ్చి మంచినీళ్ళు తాగినా పర్వాలా. వద్దురా నాయనా, దొంగతనపు డబ్బుతో పంచభక్ష పర్వాణాలు నువ్వు పెట్టినా మాకు అది మేలు కాదు, నువ్వు దొంగతనం మానేయి. కొడుకు కాళ్ళ మీద పడి ఏడ్చింది. తల్లి ఏడ్పు విని ఆ కొడుకు అక్కడికక్కడే దొంగతనం మానేశాడు. తల్లిని అడిగాడు, అమ్మా మరి కుటుంబాన్ని ఎట్లా పోషించాలి, ఎట్లా పోషించాలో నాకు అర్థం కావట్లేదు. రే నాన్న, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనం చేసే చిన్న చేతి పనుల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏదో ఒక పని చేసుకో, నీతియుక్తమైన పని చేయి. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించొద్దు, తప్పుడు త్రోవల్లో డబ్బు సంపాదించొద్దు, ఏదో ఒక పని చేయి. అప్పుడు తల్లి మాట విని ఆ యవనస్తుడు ఏం చేశాడో తెలుసా? పాత సైకిల్ ఒకటి తీసుకొని ఇటువైపు సంచి ఒకటి తగిలించుకొని వీధి వీధి తిరుగుతా, పాత సామాన్లు కొంటాం. చిన్నప్పుడు వీధి తిరిగేవాళ్ళే అట్లా వీధి తిరుగుతూ పాత సామాన్లు కొనే చిన్న పని స్టార్ట్ చేశాడు. ఒక 3 సంవత్సరాలు ఆ పని వీధి తిరుగుతూ పాత ఇనప సామాను కొన్నాడు. ఒక చోట స్టాక్ చేసేవాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ వ్యాపారం బాగా దీవించబడింది. సొంతగా తానే ఒక షాప్ తీసుకొని ఓ 10 మంది పని వాళ్ళను పెట్టుకొని ఆ 10 మందిని 10 ప్రాంతాలకు పాత సామాన్ నిమిత్తం పంపించాడు. 3-4 సంవత్సరాలు అయింది. అది కూడా బాగా దీవించబడింది. 6-7 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ చిన్న కంపెనీ కూడా బాగా ఆశీర్వదించబడింది. ఆ తర్వాత ఐరన్ ఫ్యాక్టరీ తయారు చేశాడు. ఆ ఫ్యాక్టరీ కూడా ఆశీర్వదించబడింది. అదే దక్షిణ కొరియా దేశంలో అదే వ్యక్తి చివరికి కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించాడట. కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ. ఇది దక్షిణ కొరియా మీడియాకి తెలిసింది. ఈయన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, ఒకప్పుడు దక్షిణ కొరియా దేశంలో దొంగగా నువ్వు బ్రతికేవు కదా, ఒకప్పుడు దొంగగా బ్రతికిన నీవు ఈరోజు ఇదే దక్షిణ కొరియా దేశంలో కార్లు తయారు చేసే ఫ్యాక్టరీని ఎట్లా నువ్వు స్థాపించగలిగావు? ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు దొంగగా బ్రతికిన నా జీవితాన్ని దొరగా మార్చింది జీవం కలిగిన దేవుని వాక్యం. జీవము కలిగిన దేవుని వాక్యం. ఒకప్పుడు దొంగనే, ఈ దొంగను దొరగా మార్చింది జీవము కలిగిన దేవుని వాక్యం. ఎలా మార్చిందయ్యా వాక్యం? నా తల్లి చెప్పింది, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దు. నీ పొరుగువాని ఎద్దునైనా గాడిదనైనా నీ పొరుగువాడి వస్త్రాన్నైనా ఆశించవద్దు అని వాక్యం చెప్పింది. ఆశించటమే తప్పు అయితే దొంగతనం ఇంకెంత తప్పో కదా. వాక్యం నా దగ్గరకు వచ్చినప్పుడు నా బ్రతుకు మార్చుకొని నీతిగా బ్రతకటం ప్రారంభించా. ఏ వాక్యాన్ని పట్టుకున్నానో ఆ వాక్యమే దొంగగా ఉన్న నన్ను లేవనెత్తి ఈరోజు దక్షిణ కొరియా దేశంలో దొరగా దేవుని వాక్యం నన్ను నిలవబెట్టింది.